నవరాత్రుల వేళ బతుకమ్మ అంటేనే తెలంగాణ వాసులకు ఓ ప్రత్యేకమైన పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తోంది. ఎంతో విశిష్టత ఉన్న బతుకమ్మ సంబరాలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో అంగరంగ వైభవంగా సాగనున్నాయి. బతుకమ్మ సంబరాలకు సర్వాంగ సుందరంగా పీపుల్స్ ప్లాజా ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ బతుకమ్మ సంబరాలకు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో పీపుల్స్ ప్లాజాలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చిన అతివలు భక్తి శ్రద్ధలతో చుట్టూ తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను పాట రూపంలో పాడుతూ ఆటలాడుతుంటారు. ఇక బతుకమ్మ పండుగ సంబరాలకు సంబంధించి ఖైరతాబాద్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అప్డేట్స్ ఏంటి అరవింద్? సునీత, ఏదైతే చూసుకుంటే సంబరాలు, బతుకమ్మ సంబరాలు ఇప్పటికే షురూ అయినాయి. ప్రధానంగా ఎంగిలి పూల బతుకమ్మలను మొదలు పెట్టుకొని 9 రోజులు కూడా బతుకమ్మ ఆడనికి తెలంగాణ ఆడబిడ్డలందరూ, మహిళలందరూ కూడా పట్టం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా గల్లీలో, వాడలో, గుళ్ళల దగ్గర కూడా ఇప్పటికే బతుకమ్మ అందరూ ఘనంగా ఆడుతున్నారు. మనతోని మన్నె కవిత గారు ఉన్నారు, కార్పొరేటర్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ విధంగా బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు బతుకమ్మ సంబరాలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు అమ్మవారు ఎదురుగానే ఉన్నారు. అమ్మవారు ఎదురుగా ఉంటూనే మేము ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్క ఆడబిడ్డ మరి గుర్తు చేసుకుంటూ బతుకమ్మకి పండగ ఆడబిడ్డ ప్రతి అమ్మగారింటికి వచ్చి సెలబ్రేట్ చేసుకునే నవరాత్రుల్లో ఇది ఒక సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అందరూ ఆడబిడ్డలు, తెలంగాణ రాష్ట్రంలో యావత్తు తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా చీరలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్క చీర కూడా లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి అనుకుని వారు ఒక్కరు కూడా లేకుండా పోయారు. ఈరోజు ఒకటే బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఆడబిడ్డల విలువ ఒకటి కూడా తెలియదు. ఆ విషయం గుర్తు చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ విషయంలో అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ప్రతి ఒక్క మహిళలకు, అందరూ అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలి, ఇల్లంతా కలకలడాలని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. నేడు హిందీ బతుకమ్మ ఆడమంటారా, దాని గురించి చెప్పండి. ఇందిరమ్మ బతుకమ్మ ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్తాను. తెలంగాణ తల్లిని తీసుకొచ్చి ఇందిరమ్మ కానీ తర్వాత సోనియమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. ఇందిరమ్మ చీరలు అంటారు, ఏ ఇందిరమ్మ చీరలు కూడా దిక్కు లేకుండా పోయినాయి. ఇంకో విషయం మీకు హైలైట్ చెప్పాల్సింది ఏంటంటే కొన్ని బతుకమ్మ చీరలు కూడా ఈ రోజు కేసీఆర్ సార్ చీరలు, పాత చీరలు ఏవైతే ఉన్నాయో ఆ చీరలకి కేసీఆర్ బొమ్మ మీద రేవంత్ రెడ్డి సార్ బొమ్మ పెట్టి పంచడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడి న్యాయం? అంటే ఒక రోజు ఒక మాట అన్నారు. ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేసేస్తా అన్నాడు. ఆయన ఆనవాళ్ళు ఎవరు చెరపరం కాదు, ఆయన చరిత్రలో, ఆయన జీవితంలో జరగని పని వేస్తేనే తెలియజేసుకుంటాను. మీరు చెప్పండి, మనతో మాజీ గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు, వారు చెప్పండి మేడం, బతుకమ్మ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఆడుతున్నారు? బతుకమ్మ ఏర్పాట్లు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు మా సీఎం సార్ గారు ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు గల్లీలో చేసుకునే వాళ్ళం, బస్తీలలో చేసుకునే వాళ్ళం. తెలంగాణ తెచ్చిన తర్వాత, సీఎం కేసీఆర్ తెచ్చిన తర్వాత ఒక యావత్ ప్రపంచానికే తెలంగాణ ఏ పండగ చూపించిండు, ఎట్లాంటి పండగ అనేసి. అదే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అందరు ఆడబిడ్డలు ఏడుపులో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను మాయం చేసిండు. మళ్ళీ సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బతుకమ్మను మన తెలంగాణ తల్లి చేతిలో పెట్టిన తర్వాత అందరు మహిళలందరూ కూడా సంతోషంగా ఉంటారని మనవి చేసుకుంటున్నాను. అలాగే సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగుండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ, బతుకమ్మ దీవెనలు కూడా మా సార్ పైన ఉండాలని, మహిళల పైన ఉండాలని కోరుకుంటూ
ప్రధానంగా అందరు బతుకమ్మ దగ్గర బతుకమ్మ సాంగ్స్ వేయకుండా జై కేసీఆర్ పాటలు వేస్తున్నాం మేడం. దానికి మీరేమంటారు? బరాబర్ వేస్తాం. తెలంగాణ మాది, తెలంగాణ ఆడబిడ్డలం వేస్తాం. మా హక్కు. మమ్మల్ని అనడానికి ఎవరు కాదు, మమ్మల్ని ఆపే తరంగదు ఎవరు కాదు. చివరిగా హైదరాబాద్ ప్రజలకు మరియు మీ డివిజన్ కార్పొరేట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ జిల్లా మహిళలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి నవరాత్రులు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రైట్, మనతో ఏదైతే మొన్న గోవర్ధన్ గారు ఉన్నారు వారిని కూడా ప్రధానంగా తెలుసుకుందాం. ఇప్పటికే ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 100 మంది మహిళలతోని ఇక్కడ నుండి పీపుల్ ప్లాజా కూడా భారీ మహిళలతోని బతుకమ్మతో ఆటపాటలతో సంబరాలతో ఘనంగా ఈ నుంచి డప్పు సప్పులతో మేళ తాళాలతో కూడా ఇప్పటికే బతుకమ్మని ఈ నుంచి పీపుల్ ప్లాజా తీసుకుపోనికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎప్పటి నుండి చేశారు, ఇంత ఘనంగా చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 6 డివిజన్ల నుంచి దాదాపు 1500 నుంచి 2000 మంది దాకా ఇక్కడ మహిళలు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మహిళలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బతుకమ్మ పండుగ సందర్భంగా వారందరికీ పేరున ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి మహిళకు నా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవరాత్రుల సందర్భం కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి దసరా పండుగ సందర్భంగా అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే పండుగ ఓన్లీ తెలంగాణ జరుగుతుంది. దేవుడికి పూలతో అలంకరించి పూజ చేస్తాం. ఆ పూలకే మనం పూజ చేస్తుంటాం. అంటే మా తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా ముఖ్య పాత్ర పోషించింది ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి 9 రోజుల పాటు ప్రతి మహిళకు, పేద మహిళకు అందరికీ చీరలిచ్చే కానుక కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను మర్చిపోయింది. అటు ముస్లింల రంజాన్ పండుగ కానీ, లేకపోతే క్రిస్టియన్ల పండుగ కానీ, లేకపోతే హిందువుల పండుగ కానీ, ఏ ఒక్క చీర కానీ అసలు మహిళలను పట్టించుకున్న దాఖలాలు లేవు. మహిళలకు ప్రతి ఒక్కరు 2500 ఇస్తని చెప్పి 2500 ఎగ్గొట్టరు. ఇట్లాంటి ప్రభుత్వానికి మహిళలే బుద్ధి చెప్పాలి. ఒక ఫ్రీ బస్సు పెట్టేసి అందరినీ కొట్టుకునే విధంగా చేస్తుంది తప్ప ఏం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. అదే మన ప్రభుత్వం ఉంటే ఈ కేసీఆర్ గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి చీరిచ్చేవాడు, ప్రతి ఒక్కరికి సంతోషంగా జరుపుకునేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ అధికారికంగా ప్రకటించిన గొప్ప ఘనత ఏంటంటే కేసీఆర్ దక్కుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మా మహిళలందరి తరఫున, మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడ నుంచి పీపుల్ ప్లాజాకి పోతాం. ఇక్కడ సేపు ఆడుకొని తర్వాత పీపుల్ ప్లాజాకి పోతాం. హైదరాబాద్ తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 10,000 మందితో అక్కడ బతుకమ్మ పండుగ జరుపుతున్నాం. ఇక్కడ నుంచి అందరం కూడా ర్యాలీగా అక్కడ పార్టిసిపేట్ చేస్తామండి.